కరీంనగర్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు తప్పిన ప్రమాదం. ఇక వన్ హాస్పిటల్లో పరామర్శకు వచ్చిన మంత్రి లిఫ్ట్ లో వెళ్తూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్ నుండి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇక హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని తెలిపారు మంత్రి. అయితే హాస్పిటల్ పై విచారణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు ఎక్కినప్పుడు పైకి సెకండ్ పోయి దాని మీద కిందికి వచ్చింది కూడా సార్ అయిపోయింది. ఒకవేళ మీరు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటే మా పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసుకుంటా ఈ అరకొర యొక్క సౌకర్యాలతో ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్ సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ కింద పడిపోయి 4 ఫ్లోర్లు 5 పడిపోతే చనిపోతే పరిస్థితి ఏంటి? అర్ధ గంట అయితే ఒక్క ఏజమైన సంబంధించిన ఒక్క రాలే అదృష్టం మంచి మాకేం కాలేదు. ఇక కరీంనగర్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పెను ప్రమాదం తప్పింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, బ్రాహ్మణి కరీంనగర్ టౌన్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆ టౌన్ లోని వన్ ఆసుపత్రిలో ఒక కార్యకర్త గొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి కార్యకర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను పరామర్శించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ఆయన అనుచరులు కార్యకర్తలు చేరుకున్నారు. అయితే ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒక్కసారిగా ఆ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లకి కుదుపుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అక్కడ సిబ్బంది అప్రమత్తతో కూడా ఆ మంత్రి సేఫ్ గా లిఫ్ట్ నుంచి బయటపడ్డారు. అయితే ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసుపత్రి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సంబంధించి 5 ఫ్లోర్లు ఉన్నటువంటి ఆసుపత్రి సంబంధించి ఒకవేళ 5వ ఫ్లోర్ లో ఎక్కిన నేపథ్యంలో ఇటువంటి ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటనేవి కూడా అక్కడ ఆసుపత్రి నిర్వాహకులను ప్రశ్నించడం జరిగింది. ఊటావుటిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ప్రమాదం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వైద్య శాఖ అధికారులు ఒక్కసారిగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై కూడా వైద్య శాఖ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఆసుపత్రి నిర్లక్ష్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా హుటాహుటిన అక్కడే ఉండే స్పాట్ లో ఉన్నటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా కింద పడ్డటువంటి లిఫ్ట్ ప్రమాదంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే సేఫ్ గా బయటపడ్డాడు. బ్రాహ్మణి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్ సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ జరిగిపోయి కింద పడిపోయి 4 ఫ్లోర్లు 5 పడిపోతే చనిపోతే పరిస్థితి ఏంటి? అర్ధ గంట అయితే ఒక్క ఏజమైన సంబంధించిన ఒక్క రాలే అదృష్టం మంచి మాకేం కాలేదు.